ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించి న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను జనవరి 17కు వాయిదా వేసింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యటనలో భాగంగా 750 కోట్ల రూపాయలతో నిర్మించిన ఉద్దానం మెగా తాగునీటి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అనంతరం పలాసలో సుమారు 74 కోట్ల రూపాయలతో నిర్మించిన కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారని తెలిపారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అన్నారు. పర్యటన ఏర్పాట్లను పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పర్యవేక్షణ చేస్తున్నారని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. ఈ రోజు పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల, పెన్షనర్ల జీతాలను సకాలంలో చెల్లించేలా, అలాగే ఎగ్జిక్యూటివ్లందరికీ పదోన్నతులు వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ఆపివేసినందుకు ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జనవరి 17కు వాయిదా పడింది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణలోకి రాగా న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు సూచనలు చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఫైబర్ కేసుకు సంబంధించిన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 17A చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి ధ్యేయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లాలోని జమ్ము ప్రాంతంలో 1082 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 4 డివిజనల్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు లబ్ధి చేకూర్చడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పత్రికా సమాచార బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా అన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లాలో జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రను పరిశీలించిన ఆయన పలు పథకాల లబ్ధిని, చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులను పలువురు లబ్ధిదారులు సంతోషంగా వివరించారు. నిక్షయ పోషణ యోజన పథకం తనను ఎంతగానో ఆదుకుందని గంట్యాడ మండలం తాటిపూడి గ్రామానికి చెందిన కాళీ ఆకాశవాణికి తెలియజేస్తూ, నాకు బోని టీవీ వచ్చింది సార్. కనీసం మా దగ్గర వాళ్ళు కూడా పట్టించుకుంటారు కదా నన్ను. ఇంకంతే ఇడు పనికిరాడు చేయడు అన్నారు అందరు. టీవీ హాస్పిటల్కి వెళ్తే ఏనమ్మ గారు తెస్తారులే, నువ్వు రావకరద్దునే నెల తెస్తారన్నారు. సంవత్సరం ఓడిన తర్వాత హ్యాపీగా ఉంది. ఇప్పుడు పని చేసుకుంటాను, నా తల్లిదండ్రులు పోషించుకుంటాను, హ్యాపీగా ఉంది. ఇప్పుడు సంవత్సరం అకౌంట్లో 5 సంవత్సరాలు పడిపోయాను. మోడీ గారు వేస్తారు. ఇప్పుడు ఆరెంజ్ కొన్నాను, హ్యాపీగా ఉంది నాకు. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఇది ఈ నెల 18వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రేపటి నుండి జనవరి 11వ తేదీ వరకు జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్టు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ సంబంధిత అధికారులకు తెలిపారు. మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లపై ఈ రోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తుల కొరకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యుత్ తదితర సదుపాయాలపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షించిన ఆయన పలు సూచనలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాత్కాలిక పోలీస్ ఠాణా, బందోబస్తును, మహిళా పోలీసులను కూడా ఉంచినట్టు పోలీస్ అధికారులు జేసీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఈరోజు వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ జెన్కో ద్వారా తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్రం చెల్లించవలసిన 3,441.78 కోట్ల రూపాయల అసలుతో పాటు 3,315.14 కోట్ల రూపాయల లేట్ పేమెంట్ సర్ఛార్జీల రూపంలో చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంపై అవగాహన పెంచేందుకు తూర్పు నౌకాదళ కమాండ్ వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అవుట్ రీచ్ కార్యకలాపాలను నిర్వహించింది. ఈ ప్రచారంలో భాగంగా ఐఎన్ఎస్ విశ్వకర్మ విశాఖపట్నం బృందం పిట్టలవానిపాలెం, చెరుకుపల్లె, రేపల్లె, నిజామాపట్నం, బాపట్ల అర్బన్లోని పాఠశాలలు, కళాశాలలను భాగస్వామ్యం చేసింది. అగ్నివీరుడిగా సాయుధ దళాలలో చేరడానికి విద్యార్థులకు ఉండవలసిన సామర్థ్యాలపై అవగాహన కల్పించింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన నేవల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ బృందం అనకాపల్లి జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు మంత్రి దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నుంచి పెన్షన్ 3,000 అందించే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. కాగా కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు రేపు సాయంత్రం 4 గంటల్లోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎం జాహ్నవి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంక్లో నిల్వ చేయడం ద్వారా రక్త సేకరణ కార్యక్రమాలు విస్తృతం చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. అలాగే రెడ్ క్రాస్ సేవలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం అనకాపల్లి రెడ్ క్రాస్ జిల్లా శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి వివరించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి అభిషేక్ ఆదేశించారు. ఈ రోజు పాడేరులో గిరిజన పాఠశాలలు విద్యపై పలు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కోరారు. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించవలసిన విద్యుత్ బకాయిలకు సంబంధించి న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.